అలా వారిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. తరువాత రోజు శివ దగ్గర నుండి పాలు కొనుక్కొని తీసుకువెళ్లేవాడు వాసు. వాసు, మొన్న మీ కొట్టులో నుండి మా అబ్బాయి లడ్డు తీసుకొచ్చాడు. ఎంత రుచిగా ఉందంటే నేను పుట్టినప్పటి నుండి అంత మంచి లడ్డుని ఇంతవరకు తినలేదంటే నమ్ము. అంత రుచిగా ఎలా తయారు చేశావబ్బా? సోము గారు, మీరు నన్ను మరీ ఎక్కువగా పొగుడుతున్నారు. నేను సాధారణంగానే లడ్డు తయారు చేశాను. లేదు లేదు, నీ చేతిలో ఏదో మాయుందయ్యా, అందుకే ఇంత రుచిగా ఉన్నాయి. అలా వాసు కొట్టులో మిఠాయి తిన్న వాళ్ళంతా మిఠాయిలు చాలా రుచికరంగా ఉన్నాయని పొగుడుతుండేవాళ్ళు. ఈ మాట ఆ నోట ఈ నోట చుట్టుపక్కల గ్రామాలకు పాకిపోయి మిఠాయిలు కొనాలంటే వాసు కొట్టు దగ్గరికి వచ్చేవాళ్ళు. ఓ రోజు పెద్ద జమీందారు వాసు కొట్టు దగ్గరికి వచ్చి, ఏమయ్యా, వాసు అంటే నువ్వేనా? అవునండి, నేనే వాసు. ఏం కావాలండి? ఏమీ లేదు, నేను నీ కొట్టులో మిఠాయిలు చాలా బాగుంటాయని విన్నాను. ఏది, ఒక మిఠాయి ఇవ్వు. ఇదిగోండయ్యా, ఇది స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన పాలకోవా. ఇదొకసారి రుచి చూడండయ్యా అంటూ వాసు పాలకోవాని జమీందారుకిచ్చాడు. జమీందారు పాలకోవా తిని, వాసు, అమృతమయ్యా, ఈ పాలకోవా నాకు బాగా నచ్చింది. ఇదిగో, ఈ డబ్బు తీసుకొని ఇంకో వారం రోజుల్లో నా కూతురి పెళ్లి ఉంది. నువ్వే స్వీట్స్ అన్ని సరఫరా చెయ్యాలి. అయ్యా, ఈ రోజు లేచి ఎవరి ముఖం చూశానో గాని ఇంత పెద్ద పని దొరికింది అంటూ చాలా సంతోషించాడు వాసు. మరుసటి రోజు వాసు శివ దగ్గరికి వెళ్ళి, శివగారు, నాకు 3 రోజులు 50 లీటర్ల పాలు కావాలి. ఏంటి వాసు, ఏదో పెద్ద పని వచ్చినట్టుందే. 50 లీటర్ల పాలు అడుగుతున్నావంటే మామూలు విషయం కాదు. అవును శివగారు, ఒక పెద్ద జమీందారు ఇంట్లో శుభకార్యానికి స్వీట్స్ మన కొట్టు నుండే కావాలని చెప్పారు. మంచి బేరమే పట్టావే.